నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకై ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ తెలంగాణ ప్రతిరోజు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాళ మన సబ్జెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక అందులో ఇవాళ మన టాపిక్ జ్యుడిషియరీ. దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సలహాలు సూచనలు అందించడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దీపికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే ప్రోగ్రామ్ చివరిలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ డౌట్స్ మేడంని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఇక మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. నమస్తే మేడం. ఈ జ్యుడిషియరీ ఈ గురుకుల ఎగ్జామ్కి ఎంతవరకు ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఎలా నేర్చుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గవర్నమెంట్లో 3 ఆర్గన్స్ ఉంటాయండి. ఆ 3 ఆర్గన్స్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గన్ జ్యుడిషియరీ. సో యూజువలీ జ్యుడిషియరీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో జ్యుడిషియరీలో రీసెంట్ డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే జ్యుడిషియల్ యాక్టివిజం కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ, రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లోనూ దాని మీద బాగా క్వశ్చన్స్ అడిగారు. అన్ని టాపిక్స్ లాగానే దీంట్లో కొన్ని రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని తెలియాల్సిన పాయింట్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్, తెలియాల్సిన పాయింట్స్ తెలుసుకుంటే ఒకవేళ 1-2 క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది. సో బేసిక్గా ఓవర్వ్యూ మాత్రం తెలియాలి గురుకుల వరకు సంబంధించి. అయితే జ్యుడిషియరీలో వీళ్ళకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ప్రొవిజన్స్ రిలేటెడ్ టు జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఇచ్చారు అన్నది తెలియాలి. ఇండియన్ జ్యుడిషియరీలో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి యూనియన్ జ్యుడిషియరీ, ఇంకొకటి స్టేట్ జ్యుడిషియరీ. పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ వస్తుంది. యూనియన్ జ్యుడిషియరీ కూడా యూనియన్ గవర్నమెంట్లో ఒక భాగం కాబట్టి యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించి అంటే సుప్రీంకోర్టుకి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ పార్ట్ 5లో ఉంటాయి. అలాగే స్టేట్ హైకోర్టు, స్టేట్ జ్యుడిషియరీకి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ పార్ట్ 6లో ఉంటాయి. స్టేట్ జ్యుడిషియరీ అంటే ఏమేమి వస్తాయి, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ వాట్ ఆల్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ స్టేట్ జ్యుడిషియరీ అని ఒక క్వశ్చన్ అడిగితే హైకోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్, కాన్స్టిట్యూషన్లో ఇవే వర్డ్స్ మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి హైకోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఐడెంటిఫై చేయాలి. యూనియన్ జ్యుడిషియరీ కన్సిస్ట్ ఆఫ్ అంటే సుప్రీంకోర్టు మాత్రమే వస్తుంది యూనియన్ జ్యుడిషియరీ కింద, ఇంకే కోర్టు రాదు. సో పార్ట్ 5 యూనియన్ జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 6 స్టేట్ జ్యుడిషియరీ, స్టేట్ జ్యుడిషియరీలో హైకోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ప్లస్ వాటి ఆర్టికల్ నంబర్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కడ వస్తాయి, ఏ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద చూసుకుంటే. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. మనము ఇండియన్ జ్యుడిషియరీకి 2 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటేమో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని మనం సేలియంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. రీజన్ ఏంటంటే మీరు ఏ కంట్రీలో చూసినా ఈదర్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది లేదా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది. కానీ కాంబినేషన్ ఇండిపెండెంట్, ఇంటిగ్రేటెడ్ 2 కంబైన్ అయి ఉన్న కంట్రీ మన ఇండియా ఒక్కటే. అందుకనే అది యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫీచర్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫీచర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా అని అడుగుతారు. సో అట్లాంటప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇప్పుడు మనకి 3 ఆర్గన్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ 3 ఆర్గన్స్లో జ్యుడిషియరీని సబార్డినేట్ చేయకుండా ఉండడం, అంటే జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేయదు, లెజిస్లేచర్ కంట్రోల్ చేయదు, అట్లాంటప్పుడు దాన్ని ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటారు. అయితే ఎలా తెలుస్తుంది మనకి జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేయట్లేదు, లెజిస్లేచర్ కంట్రోల్ చేయట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పారామీటర్ మనం చూసేది ఏంటంటే అపాయింట్మెంట్. ఇప్పుడు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు జడ్జెస్ని, మనకు అందరికీ తెలుసు. కానీ ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుంటారా లేదా ఆయనను ఎవరైనా అడ్వైజ్ చేస్తారా? ఎప్పుడైతే మనం అపాయింట్మెంట్ ఇండివిజువల్ డిస్క్రిషన్ బేస్డ్ ఉంటుందో అక్కడ బయాస్కి కానీ ఫేవరెటిజంకి కానీ స్కోప్ ఎక్కువ ఉంటుంది. బయాస్, ఫేవరెటిజం చూపిస్తున్నామంటే అన్క్వాలిఫైడ్ పర్సన్ అక్కడ అపాయింట్ చేస్తున్నామని అర్థం. అన్క్వాలిఫైడ్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళ ఫంక్షన్స్ సరిగ్గా డిశ్చార్జ్ చేయరు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎందుకు ఉండాలి అంటే వాళ్ళ ఫంక్షన్స్ సరిగ్గా డిశ్చార్జ్ చేయాలి, ఏ రకమైన ఫియర్ కానీ బయాస్ కానీ ఉండకుండా ఫెయిర్ జడ్జ్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జ్యుడిషియరీ ఇండిపెండెంట్ ఉండాలి. సో ఇవన్నిటికీ మూలం ఏంటి అంటే అపాయింట్మెంట్లో ఇండివిజువల్ డిస్క్రిషన్ ఉండకూడదు. అంటే ఒక ఇండివిజువల్ తనంతట తాను డిసైడ్ చేసి నేను ఈ మనిషిని అపాయింట్ చేస్తా అనకూడదు. అట్లాంటప్పుడు ఎలా ఉండాలి అపాయింట్మెంట్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరన్నా కావచ్చు, అది గ్రూప్ ఆఫ్
పీపుల్ ఇచ్చే రికమెండేషన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు కొలేజియం అంటే ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్ రికమెండ్ చేస్తారు. ఆ రికమెండేషన్ బేస్ చేసుకునే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. ఈ 4-5 మెంబర్స్ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఫేవరెటిజంకి కానీ బయాస్కి కానీ స్కోప్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి బేసిస్ ఏంటి అంటే అపాయింట్మెంట్ పద్ధతి ఎలా ఉంది అన్నది. సెకండ్ బేసిస్ ఏంటి అంటే ఒక్కసారి అపాయింట్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్ని ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది, ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుందా ఉండదా, ఆ టెన్యూర్ సెక్యూరిటీ ఉంటుందా లేదా. ఇప్పుడు ఫిక్స్డ్ టెన్యూర్ అంటే నేను ఒకసారి పోస్ట్కి అపాయింట్ అయితే నేను ఎన్ని ఇయర్స్ వరకు ఈ పోస్ట్లో గ్యారంటీగా ఉంటాను. సుప్రీంకోర్టు జడ్జి లాగా ఎవరైనా అపాయింట్ అయితే వాళ్ళు 65 ఇయర్స్ అటైన్ అయ్యే వరకు సుప్రీంకోర్టు జడ్జి లాగా కంటిన్యూ అవుతారు. దాన్ని మనం ఫిక్స్డ్ టెన్యూర్ అంటాం. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఏంటి అంటే ఒక్కసారి ఒక పొజిషన్లో అపాయింట్ అయితే ఆ పొజిషన్లోంచి తీసేయాలి అంటే కంపల్సరీగా ఒక ప్రొసీజర్ ఉండాలి, రీజన్ ఉండాలి. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు, ప్రైవేట్ జాబ్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు అంటే ప్రైవేట్ జాబ్స్లో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండదు, కానీ గవర్నమెంట్ జాబ్లో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఒక ప్యూన్ని తీసేయాలన్నా ఒక 15-16 లెవెల్స్ ఆఫీసర్స్ దాన్ని సైన్ చేయాలి. ఇంతమంది ఒప్పుకొని ఒక మనిషిని తీసేయడం చాలా కష్టం. వాళ్ళందరూ సైన్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ పాటిస్తున్నట్టు అర్థం. సో అలాగే ఫిక్స్డ్ టెన్యూర్, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అంటే వాళ్ళకి ఏ రకమైన భయం లేకుండా ఫెయిర్ జడ్జ్మెంట్ ఇస్తారు అని అర్థం. థర్డ్ పారామీటర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనీ మొత్తం పార్లమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం పే చేసే ట్యాక్సెస్ అవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ అవుతాయి. అక్కడ నుండే ఎక్స్పెండిచర్ అంతా మీట్ చేస్తాం. కాకపోతే ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ మనీని పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. అంటే దాంట్లోంచి ₹1 మనం తీయాలన్నా పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్లో రేపు పొద్దున జ్యుడిషియరీ ఏదో ఒక జడ్జ్మెంట్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఇచ్చింది. అట్లాంటప్పుడు పార్లమెంట్లో బీజేపీకి మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంట్ జడ్జెస్ శాలరీ ఆపగలుగుతుందా? నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే జడ్జెస్ శాలరీ పార్లమెంట్ ఆపగలుగుతుంది. అట్లాంటప్పుడు జడ్జెస్ ఇంకా వాళ్ళ శాలరీ రాదు లేదా నా అలవెన్సెస్ తగ్గిపోతాయని వాళ్ళు గవర్నమెంట్ని ఫేవర్ చేసే స్కోప్ ఉంటుంది. ఇలాంటి ఉండకుండా కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే కొన్ని ఎక్స్పెండిచర్ని చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని డిక్లేర్ చేస్తుంది, కొన్ని ఎక్స్పెన్సెస్ని మేడ్ ఎక్స్పెండిచర్ అని డిక్లేర్ చేస్తుంది. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కింద వచ్చే వాటిని అన్నిటినీ పార్లమెంట్ ఆపడానికి కానీ తగ్గించడానికి కానీ వీలుండదు. ఒక్కసారి ఇఫ్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీరు ఎట్టి పరిస్థితులలో అది ఆపడానికి వీలుండదు, తగ్గించడానికి వీలుండదు. ఇన్ అదర్ వర్డ్స్ మ్యాండేటరీ మీరు అప్రూవ్ చేయాలి. అదే మేడ్ ఎక్స్పెండిచర్ అనుకోండి, నువ్వు తగ్గించు, నువ్వు ఆపు, నువ్వు ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించవచ్చు, ఆపచ్చు, ఆ స్కోప్ పార్లమెంట్కి ఉంటుంది. అయితే జడ్జెస్ శాలరీ ఒకటే కాదు, జ్యుడిషియరీకి అయ్యే ప్రతి ఖర్చు, జడ్జెస్ ఒకవేళ ఏదైనా కంపెన్సేషన్ అనౌన్స్ చేస్తే ఏదైనా కేసులో ఇవన్నీ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. అంటే పార్లమెంట్ దాన్ని ఏ రకంగానూ కంట్రోల్ చేయలేదు. ఒక్కసారి సుప్రీంకోర్టు కంపల్సరీ ఇవ్వాలి, అది చార్జ్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి 3 lakhs కంపెన్సేషన్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు 2014లో రూలింగ్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అంతే, కాదు అనకూడదు. కాదు అన్నప్పుడు ఏమైతుంది, నేను ఒకవేళ కోర్టు ఆర్డర్ని రిజెక్ట్ చేయగలుగుతున్నాను అంటే నేను కోర్టు కంటే సుపీరియర్ అయిపోతాను, అంటే నన్ను కోర్టుని నేను సబార్డినేట్ చేస్తున్నట్టు. అందుకనే కోర్టు ఆర్డర్ ఖచ్చితంగా పాటించాలి అంటే అది చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అవ్వాలి. సో ఇలా ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో అపాయింట్మెంట్ ప్రొసీజర్, వాళ్ళ ఫైనాన్సెస్ ఎక్కడి నుండి వస్తున్నాయి, వాళ్ళ ఫిక్స్డ్ టెన్యూర్ ఉందా లేదా, ఈ అన్ని పారామీటర్స్ మీద మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిటిజన్స్కి ఇంపార్టెంట్, స్టేట్స్కి ఇంపార్టెంట్. సిటిజన్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నా ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయినప్పుడు, గవర్నమెంట్ నా ఫండమెంటల్ రైట్ వయోలేట్ చేస్తే నేను గవర్నమెంట్ అగేన్స్ట్ కేసు వేసినప్పుడు జ్యుడిషియరీ నాది ఫేరా గవర్నమెంట్ది ఫేరా చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి. అంతేగాని గవర్నమెంట్ని ఫేవర్ చేయకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. సో అన్బయాస్డ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఉండాలి అనుకుంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కంట్రోల్, అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్. మనము అన్ని కోర్ట్స్ని ఒక హైరార్కీ లాగా అరేంజ్ చేస్తాం. పైన హైరార్కీ టాప్ మోస్ట్ సుప్రీం కోర్ట్ ఉంటుంది, దాని తర్వాత హై కోర్ట్స్ ఉంటాయి, దాని తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఈ హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని అంటాం. దీని మీనింగ్ ఏంటంటే ప్రతి లెవెల్, ఇప్పుడు మనం జనరల్గా మీరు కోర్ట్స్ పక్కకు పెట్టినా ఏదైనా ఆఫీస్లో తీసుకున్న హైరార్కీ ఉంటుంది. హైరార్కీ మీనింగ్ ఏంటంటే నా ఇమీడియట్ సుపీరియర్ని దాటి నేను ఆ పైన ఉన్న సుపీరియర్ దగ్గరికి వెళ్ళలేను. దాన్ని మనం లైన్ ఆఫ్ కమాండ్ అంటాం. అలాగే ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్టులో నా కేసు ఉంది,
డిస్ట్రిక్ట్ కోర్టులో నేను ఓడిపోతే నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళలేను, నేను హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినాకనే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో ఈ హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ని మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే పైనున్న కోర్టు కింది కోర్ట్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. పైనున్న కోర్టు దగ్గరికి వెళ్ళాలంటే కింద లెవెల్స్ అన్నీ ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ దాటి పై కోర్టుకి రావాలి అని అర్థం. దీని ఇంకొక మీనింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ కింద వస్తుంది, హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, సుప్రీంకోర్టు ఇస్ కంట్రోలింగ్ ద స్టేట్ హైకోర్ట్. సో ఒక లైన్లో మనం ఫామ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు యూనియన్ కోర్టు స్టేట్ కోర్ట్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఫీచర్ ఆఫ్ అ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, అంటే సెంటర్కి ఎక్కువ పవర్ ఉన్నట్టుగా పరిగణిస్తాం అనమాట. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అపీల్, పవర్ టు అపీల్. ఇప్పుడు నేను యాజ్ అ సిటిజన్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బై ద లోవర్ కోర్ట్ జడ్జ్మెంట్, ఐ కెన్ అపీల్ టు ద హయ్యర్ కోర్ట్, ఐ కెన్ అపీల్ టు ద హయ్యర్ కోర్ట్. అట్లా పవర్ ఆఫ్ అపీల్ ఉంటుంది. హయ్యర్ కోర్ట్ ఇచ్చిన ప్రతి ఆర్డర్ని లోవర్ కోర్ట్ పాటించాలి అన్న నిబంధన ఉంటుంది. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కిందకు వస్తాయి. సో ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ చాలా చాలా ఇంపార్టెంట్ జ్యుడిషియరీ ఫంక్షనింగ్ అర్థం చేసుకోవడానికి. మేడం కొన్ని దేశాల్లో ఇవి రెండు లేవా, ఏదో ఒకటే ఉందా? ప్రతి దేశంలో ఏదో ఒకటే ఉంటుందండి. ఇండియాలోనే అది ఒక యూనిక్ ఫీచర్ లాగా తీసుకున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యుఎస్ చూస్తే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మనం యాక్చువల్లీ సోర్స్ చేసుకుంది యుఎస్లో. యుఎస్లో జ్యుడిషియరీ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మీరు సెంట్రల్ కోర్ట్ అంటే ఫెడరల్ కోర్టు వేరు ఉంటుంది, స్టేట్ కోర్ట్ వేరు ఉంటుంది. స్టేట్ కోర్టులో ఒకసారి జడ్జ్మెంట్ వచ్చినాక మళ్ళీ మనం సెంట్రల్ కోర్ట్కి వెళ్ళడానికి వీలుండదు, అపీల్ ఉండదు అక్కడ, ఎందుకంటే అవి ఇండిపెండెంట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్లో మనం స్టేట్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ అగేన్స్ట్ సెంట్రల్ కోర్ట్కి అపీల్ చేయొచ్చు. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ యుఎస్ఏ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. బ్రిటన్లో మొత్తం కోర్ట్స్ అన్నీ ఒక హైరార్కీలో ఉంటాయి. సో రెండు కాంబినేషన్ ఇండియా. అక్కడ ఇండిపెండెంట్ లేదు, మళ్ళీ అక్కడ ఇండిపెండెంట్ కాదు, అక్కడ పార్లమెంట్ సుప్రీం. లాస్ట్కి జ్యుడిషియరీ ఇచ్చిన జడ్జ్మెంట్ని కూడా పార్లమెంట్ కాదనే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మన కంట్రీలో ఎక్సెప్ట్ ప్రెసిడెంట్, గవర్నర్ ఒక్కసారి కోర్టు సమన్ ఇష్యూ చేస్తే అది ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి ఒక నార్మల్ సిటిజన్ వరకు కంపల్సరీగా రిప్లై ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ అవుతుంది. సో బేసిక్ ఇక్కడ ఐడియా ఏంటంటే జ్యుడిషియరీ ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసే పవర్ ఎవరికి ఉండదు, ఎందుకంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్. ఎందుకంటే ఇండియాలో రూల్ ఆఫ్ లా ఉంది, అల్టిమేట్గా లా సుప్రీం ఉండాలి. లా కిందనే అందరూ, మీ స్టేటస్ ఇమ్మెటీరియల్ లా ముందు అందరికీ ఈక్వల్గా అప్లై అవ్వాలి. రైట్ మేడం. అదే అంటే మరి డీప్ వెళ్తున్నాను కాకపోతే ఇప్పుడు ఈ రెండు ఇక్కడ అప్లై చేయడానికి రీజన్ ఏంటి, అదేనా ఈక్వాలిటీ? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అప్లై చేయడానికి రీజన్ ఏంటి అంటే సిటిజన్ రైట్స్ని కాపాడాలి. ఇప్పుడు ఇండియా మల్టీ కల్చరల్ సొసైటీ అండి, మన దగ్గర డైవర్సిటీ చాలా ఎక్కువ. మైనారిటీస్లో చాలా రకాల మైనారిటీస్ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎవరన్నా రైట్ వయోలేట్ అయినప్పుడు వాళ్ళు 99% కేసెస్లలో రైట్స్ వయోలేట్ చేసేది గవర్నమెంటే. గవర్నమెంట్ వయోలేట్ చేసినప్పుడు జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా వయోలేషన్ని స్టాప్ చేసేంత కెపాసిటీ ఉండాలి జ్యుడిషియరీకి. అందుకు జ్యుడిషియరీ ఇండిపెండెంట్ ఉండాలి. సెకండ్ రీజన్ ఇండిపెండెంట్ ఎందుకు ఉండాలి అంటే స్టేట్స్కి సెంటర్కి చాలా గొడవలు అవుతాయి. అట్లాంటప్పుడు స్టేట్స్ కరెక్ట్ ఉంటే స్టేట్స్ కరెక్ట్ అని చెప్పగలిగేంత అథారిటీ జ్యుడిషియరీకి ఉండాలి. అందుకు ఇండిపెండెంట్. ఇంటిగ్రేటెడ్ ఎందుకు ఉండాలి అంటే ఇండియాలో స్టేట్స్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. మళ్ళీ సేమ్ డైవర్సిటీ రీజన్. ఒక్కసారి మనం స్టేట్స్కి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే ఇప్పటివరకు పంజాబ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయేది, తమిళనాడు ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయింది. సో ఆ స్కోప్ ఇవ్వకుండా కోర్ట్స్ని, జ్యుడిషియరీని మాత్రం సెంట్రల్ కోర్ట్ కంట్రోల్ చేస్తుంది. అలా రాయడానికి కారణం ఈ రెండు ఫీచర్స్ని కంబైన్గా పెట్టడానికి సింగిల్ రీజన్ ఏంటి అంటే డైవర్సిటీ ఆఫ్ ద కంట్రీ. ఇంత డైవర్సిటీ ఇంకే కంట్రీలో లేదు. ఇన్ఫ్యాక్ట్ మన కాన్స్టిట్యూషన్, మీరు ఇది మనదే కాదు, ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ అనగానే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా ఒక్కటే కాదండి, సోషల్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా చూడాలి. సోషల్ కండిషన్స్ని బట్టే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అది ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళకి తెలవాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటంటే, ఇది ఫ్యాక్చువల్ అండి, ఎవల్యూషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. అంటే సుప్రీం కోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫెడరల్ కోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, హైకోర్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి. అయితే మన దగ్గర యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఫాలో అవుతున్న కోర్ట్ సిస్టమ్ ఏదైతుందో మనం స్థాపించింది కాదు, ఇవన్నీ బ్రిటిష్ పీరియడ్లోనే స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ మన దగ్గర సుప్రీం కోర్ట్ 1774లో స్టార్ట్ అయింది. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 కింద దాని కోసం ప్రొవిజన్స్ చేశారనమాట. సో వీళ్ళని ఒకవేళ విచ్ ఇయర్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నప్పుడు 1774. కానీ ఇండిపెండెన్స్ తర్వాత సుప్రీం కోర్ట్ని మనం ఫార్మల్గా ఇనాగ్రేట్ చేసింది మాత్రం 28th January 1950. ఇవి బాగా అడిగిన క్వశ్చన్స్. 28th January 1950 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సుప్రీం కోర్ట్ని మనం ఫార్మల్గా ఇనాగ్రేట్ చేసాం. అయితే ఫస్ట్ 1774లో సుప్రీం కోర్ట్ స్థాపించబడ్డప్పుడు అది ఢిల్లీలో కాదు, కాల్కటాలో స్టార్ట్ చేశారు.
దాన్ని మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ చేసి దాన్నే ఫెడరల్ కోర్ట్ అని చెప్పి 1935లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫెడరల్ కోర్ట్ అంటే ఏంటి, సుప్రీం కోర్ట్ అంటే ఏంటి? సుప్రీం కోర్ట్ అంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, అపెక్స్ కోర్ట్ అంటాం. అంటే ఒక్కసారి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇస్తే దానికి అగేన్స్ట్ అపీల్ చేయడానికి ఇంకొక హయ్యర్ అథారిటీ ఉండదు మన దగ్గర. లాస్ట్ లెవెల్ సుప్రీం కోర్ట్ అనమాట. అట్లాంటప్పుడు దాన్ని అపెక్స్ కోర్ట్ ఆర్ సుప్రీం, ఇంకా అల్టిమేట్ అని, దాని తర్వాత ఇంకొక లెవెల్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండదు అని అర్థం. ఫెడరల్ కోర్ట్ అన్నప్పుడు సెంటర్ స్టేట్స్ వస్తాయి. సో సెంటర్కి స్టేట్ మధ్యలో వచ్చే డిస్ప్యూట్స్, స్టేట్ మధ్యలో వచ్చే డిస్ప్యూట్స్ అన్నీ ఫైల్ చేసే కోర్టుని మనం ఫెడరల్ కోర్ట్ అంటే, ఆ కోర్టుకి మాత్రమే సెంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ మీద జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ ఏపీ ఒకరి మీద ఒకరు కేసు వేసుకోవాలనుకోండి, మనకు కామన్ హైకోర్టు ఉంది కాబట్టి మేము ఏపీ హైకోర్టులో వేస్తామంటే కుదరదు. ఆ జ్యూరిస్డిక్షన్ ఉట్టి సుప్రీంకోర్టుకే ఉంది. సో మనం సుప్రీంకోర్టులోనే ఫైల్ చేయాలి. అందుకు దాన్ని ఫెడరల్ కోర్ట్ అని అంటాం. ఇండియాలో ఏంటంటే సుప్రీంకోర్టు, అపెక్స్ కోర్టు కూడా, ఫెడరల్ కోర్టు కూడా, రెండు ఫంక్షన్స్ అదే చేస్తుంది. అంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కూడా సుప్రీం కోర్టే అవుతుంది. ఫెడరల్ కోర్ట్ సుప్రీంకి ఫెడరల్కి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది. సుప్రీం కోర్ట్ అంటే అపీల్, ఇండివిజువల్ కేసెస్లో అపీళ్లలో సుప్రీం కోర్టు హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. ఫెడరల్ అన్నప్పుడు మనం ఉట్టి సెంటర్ స్టేట్ డిస్ప్యూట్సే మాట్లాడతాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫెడరల్ అన్నప్పుడు మనం ఇంకా లోవర్ కోర్ట్స్కి వెళ్ళము ఆ కేసు మీద, డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఫస్ట్ టైం ఫైల్ చేయడమే సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తాం. అపీల్ అన్నప్పుడు లోవర్ కోర్టులో ఫైల్ చేసి అప్పర్ కోర్టుకి వెళ్ళడం. అవి రెండు కొంచెం డిఫరెంట్. అయితే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాని మాత్రం 1935లో స్టార్ట్ చేశారు. హైకోర్ట్స్ మన దగ్గర ఫస్ట్ 3 హైకోర్ట్స్ 1862లో స్టార్ట్ చేశారు. ఒకటేమో కాల్కటా, ఇంకొకటి బాంబే, థర్డ్ మెడ్రాస్. ఇవి 150 years కంప్లీట్ చేసుకున్నాయి 3 హైకోర్ట్స్. సో అది మామూలుగా అడిగే క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ రీసెంట్ టైమ్స్లో అడిగింది ఏంటంటే, హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఫస్ట్ 21 ఉండేవి, అవి 24 అయినాయి. ఒక 3 years బ్యాక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 3 కొత్త హైకోర్ట్స్ని స్టార్ట్ చేశారు. సో హౌ మెనీ హైకోర్ట్స్ అన్నప్పుడు 24. అదొకటి నంబర్ గుర్తుంటే చాలు. ఏపీ హైకోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఏపీ హైకోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అంటే ఇవి ఫ్యాక్చువల్ డీటెయిల్స్, ఇవి తెలిస్తే చాలు. కానీ మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ అయితే, వెన్ వాజ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇనాగ్యురేటెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? 28th January 1950 డేట్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, ఒక డౌట్ వచ్చింది. దీనికన్నా ముందు బ్రిటిష్ కాలంలో వాళ్ళే సుప్రీం, ఎలా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో దేన్ని యూజ్ చేస్తారు, ఇండిపెండెంట్ ఆర్ ఇంటిగ్రేటెడ్? ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అండి. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీయే ఉండే. ఎందుకంటే కోర్టు పవర్ని కూడా బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్ చేసేది. సో వాళ్ళ దగ్గర ఉన్న పార్లమెంటరీ సావరినిటీని చూపించుకున్నారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఉండింది. ఇండిపెండెంట్ కరెక్ట్ మీరు అనింది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మనం పోస్ట్ ఇండిపెండెన్స్ తీసుకున్నాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అది కరెక్ట్ కాదు మనకు అనుకొని ఇది మనం ఆప్ట్ చేసుకున్నాం. అది ఒక్కటే ఉండకూడదు, బ్యాలెన్స్ ఉండాలని 2 తీసుకున్నాం. అది నెక్స్ట్ వీళ్ళకి తెలియాల్సింది సుప్రీంకోర్ట్, హైకోర్ట్ రిలేటెడ్ కొన్ని ప్రొవిజన్స్. అయితే వీళ్ళు 2 కలిపి చదివితే చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే చాలా మటుకు సేమ్ ఉంటాయి. స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ అంటే అసలు సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండాలి, హైకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండాలి. దీనికి సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉన్నారన్నది కామన్గా అడుగుతారు, కానీ హైకోర్టులో ఎంతమంది ఉన్నారని అడగరు. ఎవరు ఫిక్స్ చేస్తారు స్ట్రెంత్ అని అడుగుతారు. ఇప్పుడు మనకు 24 హైకోర్ట్స్ ఉన్నాయి. అన్ని 24 హైకోర్ట్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉండరు. ఒక్కొక్క హైకోర్టులో డిఫరెంట్ స్ట్రెంత్ ఉంటుంది. సో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఫస్ట్ సుప్రీంకోర్టు ఇనీషియల్గా 1950లో స్టార్ట్ అయినప్పుడు 7 judges + 1 CJ ఉండే, చీఫ్ జస్టిస్. సో మనం 7+1 అంటాం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రెంత్ వచ్చేసి 30+1 అంటే 30 judges 1 CJ. అయితే ఈ 30 జడ్జెస్కి ఎప్పుడు ఇంక్రీజ్ అయింది? 2009లో 25+1 ఉండే, దాన్ని మనం 2009లో 30+1గా ఇంక్రీజ్ చేసాం. సో సుప్రీంకోర్టుకి సంబంధించి 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అసలు స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ ఇంక్రీజ్ ఎప్పుడైంది? 2009లో ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు కరెంట్ స్ట్రెంత్ 2009 నుండి ఉంది, స్టార్టింగ్లో 7+1 ఉండింది. ఓకే, హైకోర్టుకి వచ్చేసరికి జడ్జెస్ ఎంతమంది ఉండాలన్నది డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. ఓకే, సుప్రీంకోర్టులో జడ్జెస్ ఎంతమంది ఉండాలి అని డిసైడ్ చేసేది పార్లమెంట్. అంటే ఆ స్ట్రెంత్ని ఫిక్స్ చేసేది 30, 25, 40, 50 రేపొద్దున స్ట్రెంత్ని ఫిక్స్ చేసేది మాత్రం పార్లమెంట్. సుప్రీంకోర్టు, హైకోర్టు స్ట్రెంత్ని ఫిక్స్ చేసేది ప్రెసిడెంట్. ప్రతి హైకోర్టులో ఎంతమంది జడ్జెస్, రేపొద్దున తెలంగాణ హైకోర్టే ఫామ్ అయింది, దాంట్లో ఎంతమంది జడ్జెస్ ఉండాలి అని డిటర్మైన్ చేసే పవర్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్కి ఇస్తుంది. అది స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ సంబంధించి. తర్వాత అపాయింట్మెంట్. మేడం ఒకటి మీరు తెలంగాణ గురించి మాట్లాడారు, ఒక డౌట్.
ఇప్పుడు మనకు హైకోర్టు ఇష్యూ నడుస్తుంది. అవునవును. ఇప్పుడు దీనికి సంబంధించి మనం అడగొచ్చా? దీన్ని కరెంట్ అఫైర్ ఇష్యూగా చూస్తారా, లేదు మరి హైకోర్టులది దీంట్లో చేసేమని అడగొచ్చా? దీనికి సంబంధించి అడగచ్చా అంటే కరెంట్ అఫైర్స్లో అయితే ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎవరికి హైకోర్టు ఫామ్ చేసే రైట్ ఉంది అని అడుగుతారు. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం, ఏపీ తెలంగాణ కంబైన్డ్ వద్దు, మాకు మా హైకోర్టు ఇవ్వండి అని అడుగుతున్నాం. అయితే ఈ కొత్త హైకోర్టును ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఎవరికి ఆ పవర్ ఉంటుంది అని అడుగుతారు. పార్లమెంట్కి ఉంటుంది ఆ పవర్. పార్లమెంట్కి ఉంటుంది, అంతవరకు అడుగుతారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అదొకటి అడగొచ్చు. లేదా కామన్ హైకోర్టు ఉన్నప్పుడు కామన్ హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, కామన్ హైకోర్టు జడ్జెస్ శాలరీ ఎక్కడి నుండి వస్తుంది, ఎందుకంటే రెండు స్టేట్స్కి అదే హైకోర్టు. సో 2 శాలరీస్ వస్తాయా, లేదా 2 స్టేట్స్లో డివైడ్ అవుతుందా శాలరీ, ఎవరు పే చేస్తారు శాలరీ, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అపాయింట్మెంట్కి వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ కొలేజియం ఆఫ్ జడ్జెస్ని కన్సల్ట్ చేస్తారు. కొలేజియం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 2-3 years నుండి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఇష్యూ నడుస్తుంది. సో కొలేజియం అన్న వర్డ్ అసలు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ అయ్యలేదు. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ తనకి నచ్చినంత మంది సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ చేయొచ్చు అని అంటుంది. ఎంతమందిని కన్సల్ట్ చేయొచ్చు అన్నది కాన్స్టిట్యూషన్ చెప్పదు. ప్రెసిడెంట్ ఇష్టం, ఒకరిని కన్సల్ట్ చేయొచ్చు, నలుగురిని కన్సల్ట్ చేయొచ్చు. కానీ ఇండియాలో కన్వెన్షన్ ఏంటంటే జడ్జెస్ ఒక కొలేజియం లాగా ఫామ్ అవుతారు. కొలేజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఫార్మ్డ్ స్పెషల్లీ టు రికమెండ్ ఆన్ రిక్రూట్మెంట్ టు సుప్రీంకోర్ట్. అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరిని జడ్జి లాగా అపాయింట్ చేయాలి అని రికమెండ్ చేయడానికి ఫామ్ అయిన గ్రూప్ని మనం కొలేజియం అంటాం. ఇండియాలో కొలేజియంలో 4 senior జడ్జెస్ ప్లస్ సీజే ఉంటారు, అంటే 5 judges ఉంటారు మొత్తము. చీఫ్ జస్టిస్ కాకుండా 4 senior most జడ్జెస్. వీళ్ళు పిక్ చేసిన నేమ్స్లోంచే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. వీళ్ళు పిక్ చేయని నేమ్ని బయట నుండి కొత్త పేరుని తీసుకొచ్చి ప్రెసిడెంట్కి అపాయింట్ చేసే రైట్ ఉండదు. అయితే కొలేజియం సిస్టమ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, కాన్స్టిట్యూషన్ కాదు. ఆ జడ్జ్మెంట్ కేసు పేరు 2 judges కేసు. 2 judges కేసులో సుప్రీంకోర్టు కొలేజియం సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, కొలేజియం సిస్టమ్ బేసిస్ మీద అపాయింట్మెంట్స్ జరగాలి అని జడ్జ్మెంట్ ఇచ్చింది. అప్పటి నుండి మనకు కొలేజియం సిస్టమ్ ఫాలో అవుతున్నాం. కానీ కాన్స్టిట్యూషన్లో కొలేజియం అన్న వర్డ్ ఎక్కడ మెన్షన్ అయ్యలేదు. ఇట్లాంటి కూడా ఉండొచ్చు మేడం, మనకు రాజ్యాంగానికి సంబంధం లేకుండా జడ్జిమెంట్ల ప్రకారం కూడా వెళ్ళొచ్చు. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కూడా సుప్రీంకోర్టు ప్రపోజ్ చేసింది. ఎందుకు వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు నాకు కాన్స్టిట్యూషన్లో ఏదో చదివాను, అర్థం కాలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అట్లాంటప్పుడు కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసే పవర్, దాని మీద క్లారిటీ ఇచ్చే పవర్ కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఉట్టి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఒకటే చేయదు. కాన్స్టిట్యూషన్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా హర్డిల్ వచ్చినప్పుడు, ఏదైనా ఇంటర్ప్రిటేషన్ ఇష్యూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి దానికి మీనింగ్ ఇచ్చి ఇలా చేయాలి అని చెప్పే పవర్ కూడా ఉంటుంది. అందుకనే సుప్రీంకోర్టు కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టచ్చు. దానికి భాగంగానే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, దానికి భాగంగానే కొలేజియం సిస్టమ్. రాజ్యాంగంలో చేర్చాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టు చెప్పింది, ఇంకా దానికి అగేన్స్ట్ వెళ్ళే ఇది ఉండదు. సో రాజ్యాంగంలో చేర్చాల్సిన అవసరం లేదు. అపాయింట్మెంట్ సుప్రీంకోర్టుకి సంబంధించి అదండి. హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ గవర్నర్, ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నర్ని సంప్రదించాలి. సీజే ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని సంప్రదించాలి. ఒకవేళ ఆ హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ఉంటే ఆ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్టు సీజేని కూడా సంప్రదిస్తారు. సో ఈ ముగ్గురిని సజెషన్స్ని బేస్ చేసుకొని హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. కానీ గురుకులం వరకు 2 ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. కొలేజియం సిస్టంలో ఎంతమంది ఉంటారు అని అడగచ్చు. 4 judges + 1. కొలేజియం సిస్టమ్ ఏ కేసులో స్టార్ట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు? 2 judges కేసు. అయితే ఇక్కడ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని ఒక బాడీని మనం కాన్స్టిట్యూషన్లో చేర్చాం, పార్లమెంట్ చేర్చింది. దాని అమెండ్మెంట్ నంబర్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నంబర్, అది అమెండ్మెంట్ యాక్ట్. అది చేర్చిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసింది. సో వీళ్ళకి ఎగ్జామ్ వరకు ఎన్జేఏసీ ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కానీ అది ఇప్పుడు ఫోర్స్లో లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు అది ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళకి తెలియాల్సిన ప్రొవిజన్ క్వాలిఫికేషన్స్.
సుప్రీంకోర్టు జడ్జి కావాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవి కాన్స్టిట్యూషన్లో చెప్పబడిన క్వాలిఫికేషన్స్. ఎందుకు ఇవి పెట్టారు అంటే మిస్యూజ్ కాకుండా అన్క్వాలిఫైడ్ పర్సన్ని అపాయింట్ చేయకుండా ఉండాలి కాబట్టి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్ క్వాలిఫికేషన్లో 3 ఉంటాయి, ఏదన్నా ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 5 years జడ్జ్ ఆఫ్ హైకోర్టు లాగా పనిచేసి ఉండాలి. 5 consecutive ఇయర్స్కి జడ్జ్ ఆఫ్ హైకోర్టు లాగా పనిచేసి ఉండాలి, లేదా 10 years హైకోర్టు అడ్వకేట్ లాగానన్నా పనిచేసి ఉండాలి, లేదా అకార్డింగ్ టు ప్రెసిడెంట్ ఆయన ఎమినెంట్ జూరిస్ట్ అన్న రికగ్నిషన్ ఉండాలి. జూరిస్ట్ అంటే ఎనీ పర్సన్ హూ హ్యాస్ అథారిటీ ఓవర్ లా, అట్లాంటి వాళ్ళని మనం జూరిస్ట్ అని అంటాం. సో అట్లా ఒకవేళ ప్రెసిడెంట్ ఆయనని ఎమినెంట్ జూరిస్ట్గా అనుకుంటే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేయడానికి స్కోప్. ఈ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, వాళ్ళ అథారిటీ ఆన్ లా. ఇప్పుడు మనకి కొంతమంది పాలిటీ చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది, సుభాష్ కశ్యప్ అని, డిడి బసు అని, వాళ్ళ బుక్స్ చదువుతాం అనమాట. డిడి బసు ఈజ్ కన్సిడర్డ్ అన్ అథారిటీ ఆన్ కాన్స్టిట్యూషనల్ లా, ఎక్స్పర్ట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ లా. ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ని కూడా ప్రెసిడెంట్ అనుకుంటే అపాయింట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్లో ఏదన్నా ఒకటి. ఫస్ట్ కండిషన్ కంపల్సరీ, సెకండ్ దాంట్లో 3 ఉంటాయి, ఆ 3లో ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. థర్డ్ ఏంటంటే షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 65, ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ 65 సుప్రీంకోర్టుకి. సో 65 years దాటద్దు, 65 లోపే ఉండాలి. అలాగే హైకోర్టుకి ఇలాగే 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. సెకండ్ దాంట్లో 2 ఉంటాయి, 10 years యాజ్ అ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్, లేదా జ్యుడిషియల్ ఆఫీసర్ అంటాం మనం. 10 years యాజ్ అ జ్యుడిషియల్ ఆఫీసర్ అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా 10 years యాజ్ అ హైకోర్టు జడ్జ్ అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే 62 years కంప్లీట్ చేసి ఉండకూడదు, ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ హైకోర్టుకి 62. సో 62 లోపు ఉంటే వాళ్ళని అపాయింట్ చేయడానికి వీలుంటుంది. ఇవి క్వాలిఫికేషన్. హైకోర్టుకి అట్లాంటిది లేదా? ఈ కోర్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అది లేదండి, ఎమినెంట్ జూరిస్ట్ హైకోర్టుకు ఉండదు, ఉట్టి సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హైకోర్టులో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో హైకోర్టు జడ్జెస్ రిటైర్మెంట్ ఏజ్ 60 ఉండింది, దాన్ని 62కి పెంచారు. 15th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో 60 ఉన్నదాన్ని 62కి పెంచారు. ఇది కూడా అడుగుతారు, వాట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇన్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఫర్ హైకోర్ట్ జడ్జెస్? 60 years. ఇప్పుడున్న ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 62. దేంతో పెంచారు? 60 to 62 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇది ఒకటి అడిగే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సాలరీస్ అండ్ పెన్షన్స్. దీంట్లో యూజువల్గా అడిగేది ఏంటంటే సాలరీస్ ఎవరు ఫిక్స్ చేస్తారు? హైకోర్టు జడ్జెస్ అయినా సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా సాలరీ ఫిక్స్ చేసేది పార్లమెంట్. అంటే అన్ని హైకోర్టు జడ్జెస్కి ఒకటే శాలరీ ఉంటుంది. అదే హైకోర్టు అన్న స్టేట్ హైకోర్టు అన్నా కానివ్వండి, శాలరీ మాత్రం సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఇస్ ఫిక్స్డ్ బై పార్లమెంట్. ఎప్పుడైనా పార్లమెంట్ ఫిక్స్ చేసే శాలరీస్ యూనిఫామ్ ఉంటాయి పాన్ ఇండియా. స్టేట్ లెజిస్లేచర్ ఫిక్స్ చేసేది ఆ స్టేట్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఎంపీ శాలరీ తీసుకోండి, అది ఏ స్టేట్ ఎంపీ అయినా సేమ్ శాలరీ ఉంటుంది. అదే ఎమ్మెల్యే శాలరీ సేమ్ ఉండదు, ఆ స్టేట్ ఎమ్మెల్యే శాలరీ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే స్టేట్ లెజిస్లేచర్ ఫిక్స్ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు శాలరీ కానీ హైకోర్టు శాలరీ కానీ పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది, కాబట్టి అన్ని హైకోర్టు జడ్జెస్కి శాలరీ సేమ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అడిగేది ఏంటంటే ఈ శాలరీస్ ఎక్కడి నుండి పే చేస్తారు? సుప్రీంకోర్టు అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి పే చేస్తారు, హైకోర్టు అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. అయితే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి టూ స్టేట్స్కి కామన్ హైకోర్టు ఉంది. సో అట్లాంటప్పుడు ఎలా డివైడ్ చేస్తారు? అది ఎలా డివైడ్ చేయాలి 2 స్టేట్స్లో అని డిసైడ్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. మన 2 స్టేట్స్లో ప్రెసిడెంట్ ఏం డిసైడ్ చేశారంటే పాపులేషన్ పర్సంటేజ్ని బేసిస్ చేసుకొని డివైడ్ చేయాలి అని డిసైడ్ చేశారు. సో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎలా డివైడ్ అవుతుంది అంటే ప్రెసిడెంట్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనందరికీ చాలామందికి తెలిసింది ఏంటంటే ఏపీ హైకోర్టు శాలరీస్ పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ అవుతాయి, కానీ పాపులేషన్ బేసిస్ అని కాన్స్టిట్యూషన్లో రాసలేదు. డిసిషన్ ప్రెసిడెంట్ది, ప్రెసిడెంట్ పాపులేషన్ అని డిసైడ్ చేస్తారు అది. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఏంటి అన్నప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై ప్రెసిడెంట్, పాపులేషన్ ఐడెంటిఫై చేయకూడదు. జనరల్గా ఎలా డివైడ్ చేస్తున్నారు ఏపీ హైకోర్టు శాలరీస్ ఎలా డివైడ్ అవుతున్నాయి అంటే కాన్స్టిట్యూషన్కి రెఫరెన్స్ లేకుండా అడిగితే అప్పుడు పాపులేషన్. ఈ పాలిటీలో ఇది ఒక్కటి కొంచెం ట్విస్ట్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పరంగా అడిగితే మనం కాన్స్టిట్యూషన్ ఉందే రికగ్నైజ్ చేయాలి, మామూలుగా జనరల్గా అడిగితే మీరు ప్రొసీజర్ ఎలా ఉంటే అట్లా రాయాల్సి వస్తుంది. అది. దాని తర్వాత పెన్షన్స్కి వచ్చేసరికి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్కి పెన్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హైకోర్టు పెన్షన్స్ అయినా సుప్రీంకోర్టు పెన్షన్స్ అయినా
కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వస్తాయి, స్టేట్స్కి సంబంధం ఉండదు, స్టేట్స్ ఉట్టి సాలరీస్ పే చేస్తాయి, హైకోర్టుకి కూడా సాలరీస్ ఒక్కటే పే చేస్తాయి. కానీ జడ్జి ఒక్కసారి రిటైర్ అయితే వాళ్ళ పెన్షన్స్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వస్తాయి. ఎందుకంటే ఒక్క జడ్జ్ ఒకటే హైకోర్టులో చేయరు, ఆయన 2-3 హైకోర్ట్స్ ట్రాన్స్ఫర్ అవుతారు, ఒక హైకోర్టు నుండి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అవుతారు. కాబట్టి అదొక రీజన్. ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కాబట్టి స్ట్రెంత్ పే చేస్తుంది. అది సాలరీస్ అండ్ అలవెన్సెస్ సంబంధించి. తర్వాత ఓత్ ఆఫ్ ఆఫీస్, జడ్జ్ అపాయింట్ అయిన తర్వాత కంపల్సరీగా ఓత్ తీసుకోవాలి. ఓత్ తీసుకున్నాకనే హీ కెన్ జాయిన్ ఆఫీస్. అయితే సుప్రీంకోర్టు జడ్జికి ఎవరు ఓత్ ఇస్తారు? ప్రెసిడెంట్ ఇస్తారు. హైకోర్టు జడ్జికి ఎవరు ఓత్ ఇస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కాబట్టి ప్రెసిడెంట్ ఇస్తారు అనుకుంటారు, కానీ గవర్నర్ ఇస్తారు ఓత్. ఇది ఒక యూనిక్ పాయింట్. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ కానీ ఓత్ అడ్మినిస్టర్డ్ బై గవర్నర్. సో హైకోర్టుకి వచ్చేసరికి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇప్పించేది గవర్నర్, సుప్రీంకోర్టుకి వచ్చేసరికి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇప్పించేది ప్రెసిడెంట్. కానీ హైకోర్టు జడ్జినైనా సుప్రీంకోర్టు జడ్జినైనా అపాయింట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వరు హైకోర్టు జడ్జెస్కి, గవర్నర్. ఇది చాలాసార్లు అడిగారు, ఎందుకంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే అపాయింట్ చేసిన వాళ్ళే ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇస్తారు అనుకుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పాయింట్ బాగా అడుగుతారు. తర్వాత రెసిగ్నేషన్. ఒకవేళ హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ రిజైన్ చేయాలనుకుంటే వాళ్ళ రెసిగ్నేషన్ లెటర్ ప్రెసిడెంట్కి మాత్రమే పోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లూ వీళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి, ఎప్పుడైనా ఏ లెవెల్ ఆఫీసర్ మనని అపాయింట్ చేస్తారో గవర్నమెంట్లో ఆ లెవెల్ ఆఫీసర్ కానీ ఆ పై లెవెల్ వాళ్ళకి కానీ మాత్రమే మనని తీసేసే పవర్ ఉంటుంది, లోవర్ లెవెల్స్కి ఉండదు ఆ పవర్. అంటే ఇఫ్ యు ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ యూ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద ప్రెసిడెంట్. If you are appointed by the governor, you can be removed by the governor. In some cases, you may be removed by the president. ఎందుకంటే గవర్నర్ పైన ఉండేది ప్రెసిడెంట్ కాబట్టి. అట్లాగే రిజిగ్నేషన్ కూడా, ఇఫ్ ఐఎమ్ అపాయింటెడ్ బై సమ్ పర్సన్, ఐ హ్యావ్ టు రిజైన్ బై అడ్రసింగ్ మై రెసిగ్నేషన్ లెటర్ టు దట్ పర్సన్. మీరు ఇప్పుడు కామన్గా కూడా మనం ప్రైవేట్ ఆఫీసెస్లో కూడా ఎవరు అపాయింట్ చేస్తారో వాళ్ళకి పంపిస్తాం రెసిగ్నేషన్. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు కాబట్టి ప్రెసిడెంట్కే రెసిగ్నేషన్ లెటర్ పంపించారు. ఇది నార్మల్ క్లూ, వీళ్ళు అన్ని ఆఫీసెస్కి ఇది అప్లై చేయొచ్చు, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ రిమూవల్. జడ్జెస్ రిమూవల్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. అయితే దీనికి సంబంధించి ఒక 4-5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే జడ్జెస్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ని మనం ఎక్కడి నుండి తీసుకున్నాం? యుఎస్ఏలో ఏదైతే పాటిస్తామో సేమ్ అదే ప్రొసీజర్ని బేస్ చేసుకొని మనం రిమూవల్ ప్రొసీజర్ని ఫామ్ చేసాం. సెకండ్ ఏంటంటే చాలా మటుకు బుక్స్లో ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అని ఇస్తారు. అది తప్పండి. ఇంపీచ్మెంట్ అన్న వర్డ్ ఉట్టి ప్రెసిడెంట్కి మాత్రమే వాడాలి, జడ్జెస్కి వాడకూడదు. ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్లో ఇంపీచ్మెంట్ అన్న వర్డ్ ఒకటేసారి మెన్షన్ చేశారు, అది ప్రెసిడెంట్కి. సో ప్రెసిడెంట్కి ఎవరు ఈక్వల్ కాదు. అట్లాంటప్పుడు ప్రెసిడెంట్కి వాడే కొన్ని పదాలు వేరే వాళ్ళకి వాడడం అలా చెయ్యదు కాన్స్టిట్యూషన్ ఇండియాలో. సో ఇంపీచ్మెంట్ అని ఎప్పుడు వాడకూడదు, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ అనాలి. కానీ ప్రెసిడెంట్కి వచ్చేసరికి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అంటాం. ఇంపీచ్మెంట్ అన్న వర్డ్ ఉట్టి ఆర్టికల్ 61 కిందనే, అంటే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ కిందనే వాడతారు కాబట్టి ఇంపీచ్మెంట్ ఇస్ ఎక్స్క్లూజివ్ టు ది ప్రెసిడెంట్. వీళ్ళకి మనం రిమూవల్ ప్రొసీజర్ అంటాం. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, నేను జడ్జెస్కి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది అని చెప్పాను. అంటే దాంట్లో వాళ్ళకి రీజన్ లేకుండా మనం జడ్జిని తీసేయలేము. సో ఏం రీజన్ మీద జడ్జెస్ని తీసేయగలుగుతారు? కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్కెపాసిటీ, ఇంకొకటి ఏంటంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్. ఇవే వర్డ్స్ ఉంటాయి, వీళ్ళు ఇవే ఐడెంటిఫై చేయాలి ఆన్సర్లో. ఇన్కెపాసిటీ, ప్రూవ్డ్ మిస్బిహేవియర్. మరి కరప్షన్ లాంటి ఛార్జ్ ఎక్కడ వస్తుంది? ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కింద కరప్షన్ వస్తుంది. ప్రూవ్డ్ మిస్బిహేవియర్, కరప్షన్ అంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒక గ్రౌండ్లో రిమూవ్ చేయొచ్చు జడ్జెస్ని. అంటే ప్రాక్టికల్గా ఏమవుతుందంటే, మనం జడ్జెస్ని తీయాలంటే ఆ రెజల్యూషన్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిని తీయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్తోనే ప్రెసిడెంట్ తీయాలి. అట్లాంటప్పుడు ఆ రెజల్యూషన్ టు రిమూవ్ ద జడ్జ్, ఆ రెజల్యూషన్ని మనం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే మేము ఈ జడ్జిని తీసేయాలి అని ప్రతిపాదిస్తున్నాము, రీజన్ ఏంటి, ఇన్కెపాసిటీయా మిస్బిహేవియరా మెన్షన్ చేయాలి. అక్కడ చేసి సైన్ చేయాలి. ఎంతమంది సైన్ చేయాలి? ఒకవేళ లోక్సభ అయితే 100 మెంబర్స్ సైన్ చేయాలి, ఒకవేళ రాజ్యసభ అయితే 50 మెంబర్స్ సైన్ చేయాలి, 50 ఎంపీస్ సైన్ చేయాలి. అప్పుడే ఆ రెజల్యూషన్ అడ్మిట్ అవుతుంది, అప్పుడే ఆ రెజల్యూషన్ ముందుకెళ్తుంది అన్నమాట పార్లమెంట్లో. హైకోర్టు అయితే లోక్సభ అయితే 100, రాజ్యసభ అయితే 50. నేను ఓటింగ్ అనట్లేదు, అసలు మీరు ఇనిషియేట్ చేయడానికే అంతమంది సైన్ చేయాలి. ఓకే, ఒక్కసారి అది ఇనిషియేట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఓటింగ్ ఉండదు. ఫస్ట్ ఒక ఎంక్వైరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ ఎంక్వైరీ కమిటీ ఏం చేస్తుందంటే, అసలు ఈ వాళ్ళ మీద పెట్టిన అలిగేషన్స్ కరెక్టా రాంగా,
జడ్జి నిజంగా తప్పు చేశాడా లేదా అవన్నిటిని ఎంక్వైర్ చేసి ఒక రిపోర్ట్ హౌస్కి సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్ని చూసిన తర్వాత హౌస్ ఓటింగ్కి వెళ్తుంది. ఇది ప్రొసీజర్. సో ఫస్ట్ రెజల్యూషన్ ఇనిషియేట్ చేయాలి, తర్వాత ఎంక్వైరీ కమిటీ ఉండాలి, తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభ ఫస్ట్ అప్రూవ్ చేయాలి. అప్రూవల్కి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి, సింపుల్ మెజారిటీ కాదు. 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. ఆ స్పెషల్ మెజారిటీతో లోక్సభ అప్రూవ్ చేసినాక మనం రాజ్యసభకు పంపిస్తాం. రాజ్యసభ కూడా మళ్ళీ అన్నీ చూసి దాని తర్వాత ఓటేస్తుంది. ఆ ఓటింగ్ కూడా స్పెషల్ మెజారిటీతో కావాలి. ఇప్పుడు లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేయలేదు, అట్లాంటప్పుడు పరిస్థితి ఏంటి? జడ్జిని రిమూవ్ చేయరు, ఇంకా అక్కడికి డ్రాప్ అయిపోతుంది. 2 హౌసెస్ సపరేట్గా పాస్ చేయాల్సిందే, జాయింట్ సిట్టింగ్ ఉండదు. ఒక హౌస్ అప్రూవ్ చేసి ఇంకో హౌస్ అప్రూవ్ చేయకపోయినా అది అక్కడికి ఆగిపోతుంది. 2 ఒకవేళ అప్రూవ్ చేసినాయి అప్పుడు ప్రెసిడెంట్ ఫార్మల్గా తీసేస్తారు. సో హూ రిమూవ్స్ అంటే ప్రెసిడెంట్, ఆన్ వాట్ బేసిస్ అన్నప్పుడు రెజల్యూషన్ ఆఫ్ పార్లమెంట్. అయితే దీంట్లో ఇనిషియేట్ చేయడానికి ఎంతమంది సైన్ చేయాలి? రాజ్యసభ అయితే 50, లోక్సభ అయితే 100. ఏమేం రీజన్స్ మీద రిమూవ్ చేయొచ్చు? ఈ రీజన్స్ మీద 2 రీజన్స్, ఇన్కెపాసిటీ, మిస్బిహేవియర్. దాని తర్వాత ఎంత మెజారిటీ కావాలి రిమూవ్ చేయడానికి, సింపుల్ ఆ స్పెషల్ మెజారిటీ కావాలి? ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రిమూవల్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. రిమూవల్ ప్రొసీజర్ అంటే ఒకటి కాంటెంపరీ ఇష్యూ నడుస్తుంది జస్టిస్ కర్ణన్కి సంబంధించి. అవునవును, దానికి ఇది ఏమైనా రిలేటెడ్ ఏమైనా చెప్పొచ్చు? ఇది రిలేటెడ్ కాదండి. జస్టిస్ కర్ణన్కి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక హైకోర్టు జడ్జిని అరెస్ట్ చేయడానికి ఇది చేయొచ్చా? బేసిక్గా కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ ఉందండి. అదేంటంటే జడ్జెస్ కెనాట్ మేక్ ఎనీ కమెంట్స్ అవుట్ సైడ్. మీరు ఎప్పుడైనా గమనించండి, జుడిషియల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఒక జడ్జి క్లబ్కి వెళ్ళడం కానీ పబ్లిక్లో మాట్లాడడం మీరు ఎప్పుడు గమనించరు, అది అసలు ఎక్కడా ఉండదు అది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అప్పుడే వాళ్ళ డిగ్నిటీ, ఆ శాంటిటీ మెయింటైన్ అవుతుంది. సో ఈయన ఏం చేశారు, ఆయన హీ మేడ్ అ కమెంట్ ఆన్ జుడిషియరీ అండ్ కరప్షన్ ఇన్ జుడిషియరీ విచ్ హీ షుడ్ నాట్ హ్యావ్ డన్ ఇన్ హిస్ ఆయన ఉన్నప్పుడు, యాజ్ హీ ఈస్ స్టిల్ అ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, హీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. దాని మీద డిసిప్లినరీ యాక్షన్ సుప్రీంకోర్టు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే అల్టిమేట్గా సుప్రీంకోర్ట్ ఇస్ ద హైయెస్ట్ కోర్ట్, హైరార్కీ ఆఫ్ కోర్ట్స్. మనం సుప్రీంకోర్టు ఆర్డర్ చేసే రైట్ ఉంటుంది. సో దానికి కాన్స్టిట్యూషన్కి రిమూవల్ ప్రొసీజర్కి అసలు సంబంధం లేదు. రిమూవల్లో సుప్రీంకోర్టుకి రోల్ ఉండదండి. రిమూవల్ అన్నప్పుడు ప్రెసిడెంట్, పార్లమెంట్ 2 వస్తాయి పిక్చర్లోకి. అది ఇవి ప్రొవిజన్స్. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తెలవాల్సింది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అంటే సుప్రీంకోర్టు ఏ కేసెస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ కోర్టులో మాత్రమే కేసు ఫైల్ చేస్తాం, కింద కోర్ట్స్కి వెళ్ళి రాము. సో ఫస్ట్ టైం ఏ కోర్టులో మనం కేసు ఫైల్ చేస్తామో ఆ రిలేటెడ్ సబ్జెక్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను, సెంటర్ స్టేట్ ఇష్యూస్ కానీ ఇంటర్ స్టేట్ కేసెస్ కానీ డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తాం. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అంటేనే సెంటర్ స్టేట్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్. అలాగే ఇప్పుడు నాకు ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందనుకోండి, మనకు హైకోర్టుకి పోవచ్చు, సుప్రీంకోర్టుకి పోవచ్చు, కానీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే రైట్ ఉంటుంది మనకి. అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి తెలియాల్సింది అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే కింది కోర్టు నుండి సుప్రీంకోర్టుకి ఏ కేసెస్ వెళ్తాయి. అన్ని కేసెస్ని మనం సుప్రీంకోర్టులో ఫైల్ చేయడానికి ఉండదు. కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేసు అనుకోండి, అప్పుడు ఎలా వెళ్ళొచ్చు సుప్రీంకోర్టు, ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. క్రిమినల్ కేసు అయితే ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే. కాన్స్టిట్యూషనల్ కేసు అయితే ఏ కండిషన్. అయితే చాలామందికి అసలు సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటో కూడా తెలియదు. సో సివిల్, క్రిమినల్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే థ్రెట్ టు ఇంజురీ, పర్సన్కి కానీ ప్రాపర్టీకి కానీ థ్రెట్ ఉన్న, ఇంజురీ కాజ్ అయినా దాన్ని మనం క్రిమినల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా నేబర్కి కంపౌండ్ వాల్ డిస్ప్యూట్ ఉంది, అది సివిల్ కేస్. రేపొద్దున నేను పోయిన నేబర్ని నేను చంపేస్తాను అని థ్రెట్ చేస్తాను, అది క్రిమినల్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ థ్రెట్ కానీ ఇంజురీ కానీ లేనంత వరకు అది సివిల్ కేసు అవుతుంది. ఒక్కసారి థ్రెట్ కానీ ఇంజురీ కానీ పిక్చర్లోకి వస్తే అప్పుడు అది ఆటోమేటిక్గా క్రిమినల్ కేసు అవుతుంది. అయితే సివిల్ కేసెస్లలో మనం సుప్రీంకోర్టుకి అపీల్ చేయాలి అంటే కంపల్సరీ హైకోర్టు సర్టిఫై చేయాలి. హైకోర్టు ఆ కేసు జడ్జ్మెంట్లో రాయాలి, ఈ కేసు మీద మీరు సుప్రీంకోర్టు వెళ్ళగలరు అంటేనే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతాం. క్రిమినల్ కేసుకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు ఒక మనిషి తప్పు చేయలేదని వదిలేసింది, అదే కేసులో హైకోర్టు ఉరిశిక్ష వేసింది. అంటే మనం రివర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ చూసాం. లేదా కింద కోర్టులో ఇంకా జడ్జ్మెంట్ కంప్లీట్ అవ్వలేదు, హైకోర్టు ఆ కేసుని తీసేసుకొని ఆ మనిషికి ఉరేసింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు.
థర్డ్ కాన్స్టిట్యూషనల్ కేసు. ఏ కేసులోనన్నా మనం కాన్స్టిట్యూషన్ని రెఫర్ చేయాల్సి వస్తే, అంటే కాన్స్టిట్యూషన్ని చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి అని అంటే ఆ కేసుని మనం కాన్స్టిట్యూషనల్ కేసు అంటాం. అయితే అట్లాంటి ఏ కేసు అయినా సుప్రీంకోర్టుకి అపీల్ చేయడానికి రైట్ ఉంటుంది, ఎందుకంటే ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు. సరే ఇవి ఏవిట్లో రాలేదు నా కేసు, అయినా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అప్పుడు ఏదన్నా దారి ఉందా? ఆ దారిని మనం స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ లీవ్ పిటిషన్ ఆర్టికల్ 136 కింద వస్తుంది. స్పెషల్ లీవ్ అంటే స్పెషల్ పర్మిషన్. మనం ఏం చేస్తున్నామంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి నా ఈ కేసు ఈ ఏ పరిధిలలోకి రాదు, కానీ నాకు న్యాయం కావాలంటే మీరే తీసుకోవాలి కేసు, దీని కండిషన్స్లో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ నా కేసు యాక్సెప్ట్ చేయండి అని మనము స్పెషల్ రిక్వెస్ట్ పెడుతున్నాం సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దాన్ని మనం స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం. సో ఈ ఏ కేటగిరీస్ కింద రాని కేసులని స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టుకి అపీల్ చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులో ఉండవు, ఇంకా ఫైనల్ అది ఇంకా ఎందులోకి రానివంటే మిగతా అన్ని దాని కిందకి వస్తాయి. సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా మనకు తెలియదు, కానీ వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అది అపీలేట్ జ్యూరిస్డిక్షన్. దాని తర్వాత అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. అడ్వైజరీ అంటే సుప్రీంకోర్టు ఒక ఇన్స్టెన్స్లో అడ్వైజ్ ఇస్తుంది అనమాట. ఎవరికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, ఇది యాక్చువల్లీ ప్రెసిడెంట్ పవర్ కిందకి వస్తుంది. ఆర్టికల్ 143, దీని ఆర్టికల్ నంబర్ ఇంపార్టెంట్ అండి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్కి. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్కి ఎప్పుడైనా ఏదైనా డౌట్ కలిగినప్పుడు తను సుప్రీంకోర్టుని అడ్వైస్ కోసం అడగచ్చు. సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇస్తుంది, దాన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎందుకు అడుగుతారు? ప్రెసిడెంట్ ఇస్ ద హైయెస్ట్ హైయెస్ట్ అథారిటీ as far as ఎగ్జిక్యూటివ్ ఇస్ కన్సర్న్. మనం ఏ లా ఏ యాక్ట్ అయినా కావాలి అనుకుంటే పార్లమెంట్ పాస్ అయిన తర్వాత కంపల్సరీ ప్రెసిడెంట్ సైన్ చేయాలి. అయితే ప్రెసిడెంట్ సైన్ చేసే ముందు ఆయనకు ఆ లా కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్ ఉందా, కాన్స్టిట్యూషన్కి కన్ఫర్మిటీలో ఉందా అన్న డౌట్ వచ్చినప్పుడు ఆయన సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతాడు. ఎందుకు అంటే ప్రెసిడెంట్ ఒక్కరు ఎలా ఓత్ తీసుకుంటారంటే నేను కాన్స్టిట్యూషన్ని సంరక్షిస్తాను, ఐ విల్ ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అని ఓత్ తీసుకుంటారు ప్రెసిడెంట్. దాని భాగంగా ఆయన చేసే ఏ పని కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయకూడదు. కానీ ప్రెసిడెంట్ లీగల్ ఎక్స్పర్ట్ కాదు, ఆయనకి లీగల్ ఎక్స్పర్టీస్ అవసరం ఉంటుంది. ఆ ఎక్స్పర్టీస్ ఇచ్చేది సుప్రీంకోర్టు. దాన్ని మనం వాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారు కాబట్టి అది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో యూజువల్గా మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే సుప్రీంకోర్టు గివ్స్ అడ్వైస్ టు విచ్ అథారిటీ? ప్రెసిడెంట్ కెన్ సీక్ ది అడ్వైస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుప్రీంకోర్టు. మనకు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మీరు మీ పేరు, మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారు చెప్పి మేడంని డౌట్ అడగండి. హలో, నా పేరు శైలజ అండి. చెప్పండి మేడం, సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల గురించి ఒకసారి చెప్పండి. హెబియస్ కార్పస్ అవి 5 రిట్స్ ఉంటాయి కదా? అవునండి. మళ్ళీ దాంతో పాటు మనం ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి మేము ప్రాక్టీస్ బిట్స్ కోసము ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? మార్కెట్లో చాలా వస్తాయి కానీ మాకు కొంచెం బాగా యూజ్ అయ్యేవి, టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్లీజ్ చెప్పండి మేడం. చెప్తానండి. ఫస్ట్ తను అడిగింది రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి, అది నెక్స్ట్ యాక్చువల్లీ అదే ఉంది, రిట్ జ్యూరిస్డిక్షనే ఉంది. రిట్ అనేది అర్జెంట్ కోర్ట్ ఆర్డర్ అండి. మనం అర్జెంట్ కోర్ట్ ఆర్డర్ని రిట్ అంటాము. రిట్ 5 టైప్స్ ఉంటాయి. హబియస్ కార్పస్, మాండమస్, సెర్చురరీ, ప్రొహిబిషన్, కోవారెంటో. ఇది నేను యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్లో కూడా చెప్పాను, కానీ తను అడిగింది కాబట్టి బ్రీఫ్గా. హబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ బాడీ. ఇప్పుడు ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు 24 hours లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనేది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, కానీ ఆ మనిషిని 24 hours ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో. అట్లాంటప్పుడు ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పోయి పిటిషన్ వేస్తారు కోర్టులో. ఆ పిటిషన్కి ఆన్సర్ అంటే లాగా సొల్యూషన్ లాగా కోర్టు ఇచ్చే ఆర్డర్ని మనము హబియస్ కార్పస్ అంటాం. అది హబియస్ కార్పస్. తర్వాత మాండమస్ అంటే ఏంటంటే ఇప్పుడు నా ప్రాణానికి హాని ఉంది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. రైట్ టు లైఫ్ నా ఫండమెంటల్ రైట్, నా లైఫ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఉంది, గవర్నమెంట్కి ఉంది. కానీ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నా కంప్లైంట్ తీసుకోవట్లేదు. అప్పుడు నేను పోయి కోర్టులో పిటిషన్ వేసుకుంటాను, నా కంప్లైంట్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు లైఫ్కి థ్రెట్ ఉంది అని. కోర్టు ఏమంటుందంటే ఆర్డర్ ఇస్తుంది ఆ ఇన్స్పెక్టర్కి, ఇన్స్పెక్టర్ నువ్వు ఆ కేసు తీసుకొని ఆమెని సంరక్షించు అని. ఆర్డర్ని మాండమస్ అంటాం. వి కమాండ్, మీరు పని చెయ్యండి అని ఇచ్చే ఆర్డర్ని మాండమస్ అంటాం. తర్వాత సెర్చురరీ, ప్రొహిబిషన్. ఇప్పుడు ఒక కోర్టుకి, ప్రతి కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, కానీ ఆ కోర్టు ఆ జ్యూరిస్డిక్షన్ని దాటి ఒక కేసుని తీసుకున్నప్పుడు నేను పై కోర్టుకి వెళ్ళి ఆ కోర్టుకి ఆ జ్యూరిస్డిక్షన్ లేదు మీరు చూడండి అని ఒక పిటిషన్ వేస్తాను. అట్లాంటప్పుడు కోర్టు ఇష్యూ చేసే ఆర్డర్ని ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ మీనింగ్ ఏంటంటే ఇది నీ పరిధిలోకి రాదు కాబట్టి నువ్వు ఇక్కడే ఆగిపో, నువ్వు జడ్జ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు అని ఇచ్చే ఆర్డర్ని మనం ప్రొహిబిషన్
ప్రొహిబిషన్ అని అంటాం. సెర్చురరీ అంటే ఏంటంటే జడ్జ్మెంట్ అయిపోయింది, జడ్జ్మెంట్ ఇచ్చేశారు, కేసు క్లోజ్ అయింది, నేను పై కోర్టుకి వెళ్ళి ఏం వాదిస్తానంటే కింద కోర్టుకి అసలు జ్యూరిస్డిక్షన్ లేదు అయినా జడ్జ్మెంట్ ఇచ్చింది అని వాదిస్తాను. అప్పుడు సెర్చురరీ ఆర్డర్ ఇస్తారు. అండ్ దాని మీనింగ్ ఏంటంటే కింద కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ చెల్లదు అన్నదాన్ని సెర్చురరీ అంటారు. తర్వాత కోవారెంట్ యూజువల్లీ పబ్లిక్ ఆఫీసర్స్కి ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మనం నేను జడ్జెస్కి ఒక క్వాలిఫికేషన్ చెప్పాను, రేపు ఒక జడ్జ్ అపాయింట్ అయ్యాను, ఆయనకు ఆ క్వాలిఫికేషన్ లేదు, అట్లాంటప్పుడు నేను ఒక పిటిషన్ ఇస్తాను సుప్రీంకోర్టులో, ఈ మనిషికి ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఈ పోస్ట్కి, కానీ ఆయనకు లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీరు చూడండి అని. అసలు ఉందా లేదా అని చూడడానికి ఇచ్చే ఆర్డర్, కోర్టు ఇచ్చే ఆర్డర్ని కోవారెంట్ అంటే విత్ వాట్ అథారిటీ ఆర్ యూ ఆక్యుపైయింగ్ ద పబ్లిక్ ఆఫీస్, నీకు ఆ క్వాలిఫికేషన్ ఉందని ఏంటి ప్రూవ్ చేసుకో అని ఇచ్చే ఆర్డర్ని మనం కోవారెంట్ అంటాం. ఇవి రిట్ జ్యూరిస్డిక్షన్. తను బుక్ అనింది, బుక్స్ చాలా ఉన్నాయి, కాకపోతే నేను చూసి పర్సనల్గా బాగానే ఉంది అనుకుంది విజ్డమ్ పబ్లికేషన్స్, ఇంగ్లీష్లో ఉంది. తను ఒకసారి అది చూస్తే బెటర్. విజ్డమ్. రైట్ మ్యామ్, మనకు మరో కాలర్ ఉన్నారు, అడగండి మీ డౌట్ని మేడంని. హలో చెప్పండి. హలో, మాట్లాడండి. సార్ నా పేరు విక్షం. ఓకే, నా పేరు విక్షం. చెప్పండి. చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి. మా దీంట్లో పంచాయతీ యాక్టుల గురించి చెప్తారా మేడం? అడగండి. ఇప్పుడు పంచాయతీ ఉంది కదా, గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా. అవునండి. హలో చెప్పండి. వింటున్నారు మేడం, వింటున్నారు. మీ క్వశ్చన్ ఏంటో పూర్తిగా అడగండి. పంచాయతీలు ఉన్నాయి కదా, తను పంచాయతీ గురించి అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. పిఆర్ఐస్ మీద మనం ఆల్రెడీ ఒకటి చేసాము, అది యూట్యూబ్లో తను చూడొచ్చు. తెలంగాణ రిలేటెడ్ నేను పంచాయతీరాజ్ మనం కంప్లీట్ చేసాం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. తెలంగాణ రిలేటెడ్ నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ కుట్టి హౌ మెనీ పంచాయత్స్ అంటే గ్రామ పంచాయత్స్ ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి, మండల్ పరిషత్స్ ఎన్ని ఉన్నాయి తెలిస్తే చాలు, అది గవర్నమెంట్ వెబ్సైట్లో అప్డేటెడ్ ఉంటుంది. ఆ 4-5 డీటెయిల్స్ వాళ్ళకి అక్కడ దొరికిపోతుంది. రైట్ మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, మీ పేరు మెర్కం చేస్తున్నారు చెప్పి మేడం మీ డౌట్ అడగండి. హలో, మాట్లాడండి. హలో, నా పేరు లక్ష్మీ భవానీ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని. ఓకే. బట్ ఇప్పుడు మీరు చెప్పే పాలిటీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యి, ఇప్పుడు వరకు ఇన్ని ఇయర్స్ నుంచి స్కూల్లో కూడా చదవలేదు, బట్ ఇప్పుడు చదువుతున్నాను. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీరు చెప్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా కొంచెం మార్క్స్ స్కోర్ చేయగలను అనిపిస్తుంది. మీతో చెప్పిస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దామమ్మా, కరెంట్ అఫైర్స్ ప్రాబబ్లీ స్టార్ట్ చేస్తాను, పాలిటీ ఒక్కసారి అయిపోతే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను. రైట్ మ్యామ్, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు, మీ పేరు మీరు ఎక్కడ చేస్తున్నారో చెప్పి మేడం మీ డౌట్ అడగండి. హలో హలో మాట్లాడండి. సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి. మేడం, మనకి ప్రజెంట్ 6th to 10th వరకు ఉన్న. హలో చెప్పండి అమ్మా, చెప్పండి. మేడం వింటున్నారు, చెప్పండి మీ క్వశ్చన్ అంటే పూర్తిగా అడగండి. ప్రజెంట్ 6th నుంచి 10th వరకు ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేస్తే మనం ఎంత వరకు కవర్ చేయగలమండి జిఎస్ లో? 6th to 10th సరిపోతుందమ్మా, దానికంటే ఎక్కువైతే అడగరు. ఇప్పుడు నేను చెప్పే ప్రొవిజన్స్ అన్నీ కూడా అందులో దాదాపుగా అందులో ఉన్నవే చెప్తున్నాను. కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా బాగా అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ట్రా కవర్ చేస్తున్నాను. అంటే మీకు ఈ కేసెస్, ఆర్టికల్ నంబర్స్ అవి ఉండవు మీకు 6th to 10thలో. అవి తప్పించి 6th to 10th కరెక్ట్గా కవర్ చేసుకొని దాంట్లో ఉన్న పదాల ఆర్టికల్ నంబర్స్ అప్డేట్ చేసుకుంటే చాలు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకటి చేయొచ్చు, 6th to 10th చదివి ఈ పాలిటీ రిలేటెడ్ ఇవి ఉన్నాయి కదా మన డిస్కషన్స్, అవి చూస్తే సరిపోతుందమ్మా, దాన్ని మించి అవసరం ఉండదు. రైట్ మేడం, మరో కాలర్ ఉన్నారు, మీ పేరు మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారో చెప్పి మేడంని డౌట్ అడగండి. టీవీ పూర్తిగా వాల్యూమ్ తగ్గించేసేయండి, టీవీ చూడకండి, మేడంతో డైరెక్ట్గా మాట్లాడండి. హలో, చెప్పండి. సార్ నా పేరు మంజుల సార్. ఓకే, మంజుల సార్. చెప్పండి. సార్ రైట్, అయితే టీవీ వాల్యూమ్ పెట్టుకుంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే మీకే మంచిది, ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. మ్యామ్ కంటిన్యూ చేస్తారు. హైకోర్టు జ్యూరిస్డిక్షన్కి వచ్చేసరికి 3 పాయింట్సే ఉంటాయండి, ఒరిజినల్, అపీలేట్, రిట్ జ్యూరిస్డిక్షన్. హైకోర్టులో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటూ డిఫైన్డ్గా కాన్స్టిట్యూషన్లో ఏముండదు, కాకపోతే కొన్ని లాస్, ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన కేసెస్ అట్లాంటివి ఒరిజినల్ హైకోర్టులోనే ఫైల్ చేస్తారు. తర్వాత అపీలేట్ జ్యూరిస్డిక్షన్లో మీరు ఎట్లాంటి కేసునైనా హైకోర్టులో అపీల్ చేయడానికి ఉంటుంది. ఆ నేచర్ అంటే కాన్స్టిట్యూషనల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, ఎలాంటి కేసు అయినా హైకోర్టులో అపీల్ చేయొచ్చు.
ఏ వాల్యూ ఆఫ్ ద కేస్ అంటే ఇప్పుడు వాల్యూ ఆఫ్ ద కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ అనుకోండి, ఆ ప్రాపర్టీ వాల్యూ ఆఫ్ ద కేస్ అవుతుంది. కంపెన్సేషన్ రిలేటెడ్ కేస్ అయితే మనము ఎంత కంపెన్సేషన్ క్లెయిమ్ చేస్తున్నామో ఆ కంపెన్సేషన్ వాల్యూ ఆఫ్ ద కేస్ అవుతుంది. ఏ కేసునైనా మనం హైకోర్టులో అపీల్ చేయడానికి వీలుంటుంది. సేమ్ సుప్రీంకోర్టుకి ఎలా రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుందో హైకోర్టుకి కూడా సేమ్ అవే 5 రిట్స్ ఉంటాయి, అవే అర్జెంట్ కోర్ట్ ఆర్డర్స్. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్ 2 కోర్ట్స్కి మాత్రమే ఉంటాయి ఇండియాలో, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి. లోవర్ కోర్ట్స్కి రిట్ జ్యూరిస్డిక్షన్ ఉండదు, వెరీ క్లియర్. ఇది సెకండ్ థింగ్ ఏంటంటే హైకోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఉంటుంది, వైడర్ ఉంటుంది సుప్రీంకోర్టుకి కంపేర్ చేస్తే. ఎందుకంటే సుప్రీంకోర్టు రిట్స్ ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కేసెస్లోనే డైరెక్ట్గా ఇస్తుంది, కానీ సో హైకోర్టు ఏ లీగల్ రైట్ వయలేట్ అయినా రిట్ ఇష్యూ చేయడానికి వీలుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు, అప్పుడు నేను అది నా లీగల్ రైట్ని వయలేట్ చేస్తున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ అ లీగల్ రైట్. అట్లాంటప్పుడు నేను హైకోర్టుకి పోయి నా లీగల్ రైట్ వయలేట్ అయింది అన్నప్పుడు హైకోర్టు రిట్ ఇష్యూ చేస్తుంది. సో వాళ్ళు ఎలాంటి లీగల్ రైట్కైనా హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ వాడచ్చు, కానీ సుప్రీంకోర్టు మాత్రం ముట్టి ఫండమెంటల్ రైట్స్కే వాడుతుంది. రిట్ కోసం వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకు హైకోర్టు ఫస్ట్ ఆప్షన్. కాకపోతే హైకోర్టు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కంపల్సరీగా తీసుకోవాలి, ఆప్షన్ లేదు. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడానికి ఉండదు, అది ఫండమెంటల్ రైట్స్కి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఇంపార్టెన్స్. ఓకే రైట్ మ్యామ్. నెక్స్ట్ కాలర్ ఒకరు ఉన్నారు, మీ పేరు మీరు ఎక్కడ చేస్తున్నారు చెప్పి మేడం అడగండి. హలో చెప్పండి. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం వింటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. దిస్ ఇస్ మంజులా సార్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే కెన్ ఐ టాక్ విత్ మ్యామ్ సార్? యా చెప్పండి మంజుల గారు. మంజుల గారు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. మేడం ఉన్నారు, మేడం డైరెక్ట్ మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటో పూర్తిగా అడగండి. గుడ్ ఈవినింగ్ మంజుల, చెప్పండి. Ma'am, I have small doubt in about election commissioner, ma'am. To elect election commissioner office, he has to be till how many years, ma'am? Tenure of election commissioner officer. ఎలక్షన్ కమిషనర్ 65 అమ్మ, టెన్యూర్ అయితే 65 years ఆఫ్ ఏజ్, 6 years టెన్యూర్, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. అంటే ఆయన 6 years కంప్లీట్ చేసుకున్న రిటైర్ అవుతారు, లేదా 65 అటైన్ చేసినా రిటైర్ అవుతారు. సో రిటైర్మెంట్ ఏజ్ ఫర్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, నేను ఈసీఐ గురించి మాట్లాడుతున్నా, 65. రైట్ మ్యామ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మీ పేరు మీరు ఎక్కడ చేస్తున్నారు చెప్పి మేడంని డౌట్ అడగండి. హలో అండి. చెప్పండి. హలో హలో మాట్లాడండి, మేడం వింటున్నారు, మీ డౌట్ అడగండి. హలో మేడం. చెప్పండి. మేడం, అది జ్యుడిషియల్ గురించి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు గురించి చెప్తున్నారు కదా? అవునండి. హలో చెప్పండి. మేడం, వాళ్ళ యొక్క చీఫ్ జస్టిస్ అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క సారీస్ గురించి చెప్పండి మేడం. శాలరీ మేడం పేపర్లో రకరకాలుగా వస్తున్నాయి కదా. ఇది లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారండి, శాలరీస్ మిమ్మల్ని అడగరండి ఎగ్జామ్లో, అసలు అడగరు శాలరీస్. కానీ ఎనీవేస్ ఆయన అడిగినారు కాబట్టి హైకోర్టు జడ్జ్ సుప్రీంకోర్టు సీజే శాలరీ 1,10,000 ఉంటుంది, హైకోర్టు సీజే శాలరీ 1 lakh ఉంటుంది. అంటే 10,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకా కానీ అది అడగరు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను అందుకనే అది స్పెసిఫై కూడా చేయలేదు. అన్లెస్ రీసెంట్గా చేంజ్ చేసి పెంచుంటే తప్ప అడగరు, పెంచలేదు రీసెంట్గా, సో అడగరు. ఇప్పుడు రిట్ జ్యుడిషియల్ దీంతో అయిపోయినట్టేనా? ఇంకా నెక్స్ట్ ఏమైనా మామూలు ఇంకా అదర్ ప్రొవిజన్స్ అంటే సబార్డినేట్ కోర్ట్స్లో జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, గవర్నర్ అపాయింట్ చేస్తారు, అదొకటి. జ్యుడిషియల్ యాక్టివిజం మీద వీళ్ళకి కొంచెం బేసిక్ ఐడియా ఉండడం బెటర్. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని చేయడం మానేసినప్పుడు జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అయ్యి ఆర్డర్ ఇచ్చి ఆ పని చేపిస్తుంది, దాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. యాక్చువల్లీ అది ఎగ్జిక్యూటివ్ వర్క్, కానీ ఎగ్జిక్యూటివ్ చేయకపోవడం వల్ల సిటిజన్స్కి నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా ఎగ్జిక్యూటివ్ని మీ పని మీరు చేయండి అని డైరెక్ట్ చేస్తారు. ఆ ఫిలాసఫీ, ఆ బేసిస్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఇది ఇంకా క్లియర్గా అర్థం కావడానికి మన కంట్రీలో జ్యుడిషియల్ యాక్టివిజం స్టార్ట్ అయింది ఒక కేసుతో. కేసు ఏంటంటే బీహార్లో అండర్ ట్రయల్స్ అంటాం మనం, వాళ్ళని కూడా జైల్లో పెడతాము. అండర్ ట్రయల్స్ని పెట్టే జైల్ కండిషన్స్ చాలా వర్స్ట్గా ఉండినాయి. అయితే ఈ కండిషన్స్ బాగాలేవు అని ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టుకి ఒక పోస్టల్ కార్డు మీద రాసి పంపించింది అనమాట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ జడ్జికి రాసి పంపించింది, సీజేకి. ఇది పరిస్థితి అండి బీహార్ జైల్లో, వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు,
అన్హైజీనిక్ కండిషన్స్లో పెట్టారు అని. ఆ పోస్ట్ కార్డ్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా అడ్మిట్ చేసుకొని సుప్రీంకోర్టు అందులో జడ్జ్మెంట్ ఇచ్చింది. సో యాక్చువల్లీ అండర్ ట్రయల్స్ని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళని నీట్గా పెట్టాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ది. కానీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని చేయడంలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి జుడిషియరీ ఇంటర్ఫియర్ అయ్యి ఎగ్జిక్యూటివ్కి ఆర్డర్ ఇస్తుంది, మీరు మీ పని సరిగ్గా చేయండి అని. ఈ మొత్తం ఫిలాసఫీ, ఇలా చేసే పద్ధతిని మనము జుడిషియల్ యాక్టివిజం అంటాం. ఓకే, అండ్ ఆ జుడిషియల్ యాక్టివిజంని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ కానీ పిల్ జుడిషియల్ యాక్టివిజం కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యి లేవు డైరెక్ట్గా. రైట్ మ్యామ్, మనకు కాలర్ ఉన్నారు, మేడంతో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి. మహేందర్ రెడ్డి అండి. చెప్పండి మేడం, ఇక్కడ మనకి హైకోర్టు జడ్జెస్ నియామకంలో పాపులేషన్ మీద డిపెండ్ అవుతుంది అన్నారు కదా, మరి అత్యధిక హైకోర్టు జడ్జిలు ఉండేటువంటి స్టేట్ ఏది, అత్యల్పంగా ఉండేటువంటి స్టేట్ ఏది మేడం? హైకోర్టు జడ్జెస్ పాపులేషన్ మీద డిపెండ్ అవ్వదండి స్ట్రెంగ్త్. నేను పాపులేషన్ రెఫరెన్స్ ఇచ్చింది శాలరీ. వాళ్ళు ఒకవేళ కామన్ హైకోర్టు ఉంటే శాలరీస్ ఎలా డివైడ్ అవుతాయి, ఎవరు ఏ స్టేట్ ఎంత పే చేయాలి అన్నప్పుడు ఏపీ తెలంగాణకి సంబంధించి పాపులేషన్ని బేస్ చేసుకొని పే చేస్తారు. అంటే ఇప్పుడు ఏపీ 58% పే చేయాలి, తెలంగాణ 42%. సో పాపులేషన్కి అసలు స్ట్రెంగ్త్కి సంబంధం ఉండదండి. మిమ్మల్ని ఇది కూడా అడగరు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఏ హైకోర్టులో ఉన్నారు, లోయెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఏ హైకోర్టులో ఉన్నారు కూడా అడగరు. మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే, హైకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉండాలి అని డిసైడ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, అది ప్రెసిడెంట్కి ఉంటుంది. లాస్ట్కి మీకు ఏపీ హైకోర్టు స్ట్రెంత్ కూడా అడగరు. సో వేస్ట్, అది వాళ్ళకి అవసరం లేదు. సబ్జెక్ట్ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, భయాలు, ఇది ఇవన్నీ డీటెయిల్స్ అసలు గ్రూప్స్కి కూడా చెప్పమండి మేము. ఈ ఎంతమంది జడ్జెస్, హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న హైకోర్టు ఏంటి, లోయెస్ట్ స్ట్రెంత్ ఉన్న హైకోర్టు మేము గ్రూప్స్కి కూడా చెప్పాం, సివిల్స్కి కూడా చెప్పాం. అవి అవసరం లేదు అసలు. ఎక్కడ ఇప్పటి వరకు అయితే నేను చూసిన పేపర్స్లో, నేను కొన్ని వందల క్వశ్చన్స్ చదువుంటా, ఎక్కడ ఇప్పటి వరకు నేను ఆ క్వశ్చన్ చూడలేదు. రైట్, ఒకసారి కొలీజియం గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొలీజియం అనేది గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అండి. దాన్ని డిఫైన్ చేయాలంటే సింపుల్గా గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఎందుకు ఫామ్ అయింది అంటే జడ్జెస్ ఎవరిని జడ్జెస్ లాగా అపాయింట్ చేయాలి అని రికమెండ్ చేయడానికి ఫామ్ అయిన గ్రూప్ని మనం కొలీజియం అంటాం. సో కొలీజియం అనగానే రెండు పదాలు, ఒకటి గ్రూప్ ఆఫ్ జడ్జెస్, అపాయింట్మెంట్, రికమెండేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో కొలీజియంలో 4+1 ఉంటారు. సీజే, సీనియర్ మోస్ట్ జడ్జెస్ నలుగురిని తీసుకుంటారు. సీనియర్ మోస్ట్ అని ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్కి దగ్గర ఉండే వాళ్ళని సీనియర్ మోస్ట్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ 4 జడ్జెస్ ప్లస్ సీజే. అయితే కొలేజియం ఇంపార్టెన్స్ ఏంటి అంటే, కొలేజియం ఇచ్చిన లిస్ట్ దాటి ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేయడానికి వీలుండదు. కానీ కొలేజియం లిస్ట్లో ఆయనకి ఇష్టం లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు, బయట వాళ్ళని తీసుకోవడానికి వీలుండదు. ఓకే. సో కొలేజియంలో 3 నేమ్స్ ఉన్నాయి, నాకు ఒకరు కరెక్ట్ కాదనిపించింది, నేను ఇద్దరిని అపాయింట్ చేస్తాను. కానీ 3 కాకుండా 4వ వ్యక్తిని నేను తీసుకోలేను. అది కొలేజియంకు ఉండే సిగ్నిఫికెన్స్. ఇంకోటి, కొలేజియం కాన్స్టిట్యూషనల్ కాదు. అసలు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కొలేజియం అనే వర్డ్ లేదు. దాన్ని మనం అదొక జుడిషియల్ ప్రెసిడెంట్, ఇండియాలో జుడిషియరీ స్టార్ట్ చేసిన పద్ధతి అంతే. ఇంతవరకు సరిపోతుంది వాళ్ళకి. రైట్ మ్యామ్. మరి మనకి ఇంకో కాలర్ ఉన్నారు, మీ పేరు మీరు ఎక్కడ చేస్తారని చెప్పి మేడం డౌట్ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మీరు మొన్న క్లాస్ చెప్పేటప్పుడు ప్రెసిడెంట్కి సంబంధించి రాజ్యసభ పెడితే రాజ్యసభ ఆమోదిస్తుందని చెప్పారు కదా, దాన్ని లోక్సభ ఆమోదించాల్సిన అవసరం లేదా? ఏది ప్రెసిడెంట్ రిమూవల్ అంటున్నారా? అవునండి, ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ ఇద్దరూ రిమూవ్ చేయాలండి. రాజ్యసభ ఓటేయాలి, లోక్సభ కూడా ఓటేయాలి. 2 హౌసెస్ స్పెషల్ మెజారిటీ. అయితే ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయాలంటే 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ అవసరం ఉంటుంది. 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఇస్ ద హైయెస్ట్ మెజారిటీ. ఇంకా దాన్ని మించిన మెజారిటీ దేనికి యూజ్ చేయం మనము. 2 లోక్సభ ఇనిషియేట్ చేస్తే ఫస్ట్ లోక్సభ ఓట్ వేయాలి, దాని తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభ ఓట్ వేయాలి. రాజ్యసభ ఇనిషియేట్ చేస్తే రాజ్యసభ ఓట్ వేసిన తర్వాత లోక్సభకి వెళ్తుంది. 2 అదే స్పెషల్ మెజారిటీతో సపరేట్గా ఓట్ చేయాలి. ఎందుకు సపరేట్ అంటే జాయింట్ సిట్టింగ్కి ప్రొవిజన్ ఉండదు. 2 హౌసెస్ అప్రూవ్ చేస్తేనే ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు. అది మేడం, ఇక ఇవాళ టాపిక్లో ఇంపార్టెంట్ అంటే ఏమి బ్రీఫ్గా ఒకసారి చెప్తారా?
ఇవాళ టాపిక్లో వీళ్ళకైతే ఆర్టికల్ నంబర్స్ పెద్దగా అడగరండి. నేను చెప్పిన ఒక 2-3 ఆర్టికల్ నంబర్స్ 143 ఒకటి, దాని తర్వాత 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి, తర్వాత రిట్ జ్యూరిస్డిక్షన్ అడుగుతారు. హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ ఎంత 226, అది సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ ఎంత 32. ఈ 4 ఆర్టికల్ నంబర్స్ దాటి అడగరు. కామన్గా అడిగే క్వశ్చన్స్ మనము ఈ అపాయింట్మెంట్స్ మీద డిస్కస్ చేసుకున్నాం కదా, అవి ఎక్కువ కామన్గా అడుగుతారు. హైకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు, సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు, శాలరీస్ ఎక్కడి నుండి పే అవుతాయి, పెన్షన్స్ ఎక్కడి నుండి పే అవుతాయి, ఇట్లాంటివి మాత్రమే అడుగుతారు. అయితే మనం లాస్ట్కి ఓవరాల్గా మరి రోజులు చాలా తక్కువగా ఉన్నాయి, ఇక టెన్షన్, ఆ క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏంటంటే కొత్తవి తెలుసుకోవడానికి ఇవాళ మనకి కొన్ని కాల్స్లో ఇవి అవసరం లేదు అన్నవి బాగా అడిగారు. వీళ్ళకి ఏమైపోతుందంటే రివైజ్ చేస్తున్న కొద్ది తెలుసుకోవాలని ఉంటుంది. ఆ అర్జ్ని కంట్రోల్ చేసుకోలేకపోతే చదువుకుంటూ పోతారు, ఇంకా దానికి ఎండ్ ఉండదు. వీళ్ళు కంపల్సరీగా సిలబస్ని లిమిట్ చేయాలి. ఎంత చదవాలో అంతే చదవాలి. ఇప్పటివరకు చదివిన దాన్ని రిపీటెడ్గా చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిపీట్ చేయలేదు అనుకోండి, రిటైన్ చేయలేకపోతే రేపు ఆన్సర్ చేయలేం, కన్ఫ్యూజ్ అయిపోతాం తొందరగా. ఆప్షన్స్ క్లోజ్గా ఇస్తే తొందరగా కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ రావద్దు అంటే రిపిటేషన్ ఇంపార్టెంట్. సో కొత్త చదివే బదులు ఉన్న వాటినే బాగా రిపీట్ చేసి నీట్గా చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100% రానవసరం లేదండి. 70-80% వచ్చినా జాబ్ వచ్చేస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. జ్యుడిషియరీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ మీకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.